హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎమ్ ఫుడ్. ఈరోజు మనం వీడియోలో గ్రేప్స్ జ్యూస్ ఎలా చేయాలనేది తెలుసుకుందామండి. ప్రాసెస్ని అయితే ఇప్పుడు చూసేద్దాం. నేను ఇక్కడ ఒక గిన్నెలో ఇన్ని గ్రేప్స్ అయితే తీసుకున్నానండి. వీటిని సాల్ట్ వాటర్లో వాష్ చేసుకున్నానండి నీట్గా. ఇప్పుడైతే ఒక చిన్న గిన్నె తీసుకోండి. అందులోకి నేను ఈ గ్రేప్స్ని అయితే ఈ విధంగా వేసుకుంటున్నాను. మనకి గ్రేప్స్ జ్యూస్ అయిన తర్వాత ఫైనల్గా గార్నిష్ చేసుకోవడానికి చేసి పెట్టుకుంటున్నానండి నేను. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి మనం వాష్ చేసి పెట్టుకున్న గ్రేప్స్ అయితే వేసుకోవాలి. వీటిని మొత్తం వేసుకున్న తర్వాత కొద్దిగా పుదీనా ఆకులు అయితే వేసుకుంటున్నాను. చిటికెడు సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. తర్వాత 3 టేబుల్ స్పూన్ షుగర్ అయితే వేసుకుంటున్నాను. మీకు ఇంకా ఎక్కువ కావాలనిపిస్తే ఇంకా షుగర్ని ఎక్కువగానే వేసుకోవచ్చండి. తర్వాత వాటర్ అయితే వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఫిల్టర్ చేసుకోవాలండి జ్యూస్ని. ఫిల్టర్ చేసుకొని నేను గ్లాస్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నానండి గ్రేప్స్ జ్యూస్ని. గ్లాస్లో వేసుకున్న తర్వాత ఫైనల్గా ఇందులోకైతే మనం ముందుగా ద్రాక్షి పీసెస్ అయితే వేసుకుంటున్నాను. తర్వాత ఐస్ క్యూబ్స్ అయితే యాడ్ చేస్తున్నానండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గ్రేప్స్ జ్యూస్ అయితే మనకి రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఎమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.